కార్గిల్ ఈ పేరు చెప్పగానే ప్రతి భారతీయుడి హృదయం గర్వంగా పొంగిపోతుంది. శత్రుదేశం అక్రమ చొరబాటును భారత సైన్యం ధీటుగా ఎదుర్కొన్న వైనానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ ప్రాంతం. సుమారు 3 నెలల పాటు భీకరంగా పోరాడి సరిగ్గా 14 ఏళ్ల క్రితం కార్గిల్ సెక్టార్పై మన సైన్యం త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. ఆ విజయానికి గుర్తుగా నాటి నుంచి జూలై 26ను కార్గిల్ విజయ్ దివస్ గా జరుపుకుంటున్నాం. భారత సైన్యం కళ్లుగప్పి అక్రమ మార్గంలో మన దేశ భూభాగంలోకి చొచ్చుకొచ్చిన పాక్ కుతంత్రానికి గట్టి జవాబు చెప్పింది కార్గిల్ యుద్ధం. సైనిక దళాల చరిత్రలోనే అత్యంత గొప్ప విజయంగా భావించే కార్గిల్ పోరు సుమారు 3 నెలల పాటు సాగింది. దేశ రక్షణ కోసం దాదాపు 500 మంది వీర జవాన్లు తమ ప్రాణాలను అర్పించగా 1300 మంది క్షతగాత్రులయ్యారు. అత్యంత ప్రమాదకరమైన మంచు కొండల్లో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భారత జవాన్లు శత్రు సేనలను తుదముట్టించారు. 3 నెలల పాటు వీరోచితంగా పోరాడి చివరికి 1999 జూలై 26న టైగర్ హిల్స్ పై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. కార్గిల్ యుద్ధంలో పాలు పంచుకున్న సైనికులను కదిపితే నాటి క్షణాలను తలుచుకుని ఉత్తేజితులవుతున్నారు. ఇందులో పాల్గొన్న ప్రతి సైనికుడి మదిలో కార్గిల్ యుద్ధం చెరగని జ్ఞాపకం. వాళ్ళ బాడీ చూసిన తర్వాత మా కళ్ళంతో నీళ్లు వచ్చాయన్నమాట. యాక్చువల్లీ చెప్పాలంటే అది ఇప్పుడు కూడా నాకు ఆ మూమెంట్ కనబడుతుంది అనమాట. అంటే చాలా మంది ఆ టైంలో చనిపోయారు. కానీ చాలా అక్కడ మేము మా 18 మరాఠా లైట్ ఇన్ఫెంట్రీ అక్కడ చాలా కష్టపడిందండి. చాలా కష్టపడింది. అంటే వాళ్ళకి హ్యాండ్సప్ చేయాలి. దాంట్లో ప్రతి ఒక్క జవాన్కి ఎన్సీఓస్ ఆఫీసర్స్ వాళ్ళందరూ చాలా కష్టపడ్డారు. అక్కడ సరిహద్దుల్లో సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడుతుండడం వల్లే దేశంలో ప్రజలు నిశ్చితంగా ఉండగలుగుతున్నారని విశ్రాంత సైనికులు అంటున్నారు. కానీ నేటి యువతరంలో దేశభక్తి కొరవడిందని, ఆర్మీలో చేరడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన యూత్ ఏంటంటే ఎవరికి ఒక ఫిజికల్ లేదు. రన్నింగ్ కి 5 కిలోమీటర్ రన్నింగ్ పరిగెత్తడానికి వెళ్ళిపోయి రన్నింగ్ లో చచ్చిపోతున్నారంటే చాలా దారుణంగా ఉంది. ఏంటంటే ఈ స్కూళ్లలోని దేశానికి ఎంత సైన్యం ఉందో అంతకన్నా డబుల్ సైన్యం బయట పబ్లిక్ లో తయారు చేయకపోతే ఇది కష్టం. ఫిజికల్ గా ప్రతి స్కూల్లో కూడా స్పోర్ట్స్ కంపల్సరీగా ఉండాలి. స్పోర్ట్స్ ఉంటే ఫిజికల్ గా తయారవుతారు పిల్లలు. ఆర్మీకి ఎక్కువ వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ వేకెన్సీలు ఉన్నాయి కానీ తక్కువ మంది మిలిటరీకి వెళ్తున్నారు. ఎందుకంటే మాట్లాడితే ఇంజనీరింగ్ అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు తప్ప దేశం మీద కానీ దేశానికి సేవ చేయాలనే ఉత్సాహం కానీ ప్రజల్లో ఇప్పుడు కనపడలేదు పబ్లిక్ లో. కొంచెం ఇది మంచి పద్ధతి కాదు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు ఆటలు, శరీర దారుఢ్యంపై ఆసక్తి పెంచాలని కోరుతున్నారు.